సో వన్ ఇంపార్టెంట్ క్వెషన్. సో ఆల్రెడీ మనం చూసాం వేరియబుల్ అంటే ఏంటి, యూజ్ ఆఫ్ వేరియబుల్. వేరియబుల్ అనేది మెమరీ లొకేషన్కి మనం ఇచ్చే నేమ్. సో వేరియబుల్లో మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. బట్ ఎప్పుడైతే మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తామో మనం ఖచ్చితంగా డేటా టైప్ అనేది ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఏజ్ అని అనుకుందాం. ఏజ్ అనేది వేరియబుల్ నేమ్. సో అందులో మనం ఒక వాల్యూ ఇస్తున్నాం, 23 అనేది వాల్యూ. సో దీనికి ముందు మనం ఖచ్చితంగా డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఈ డేటా టైప్ అనేది ఏం స్పెసిఫై చేస్తుంది? వేరియబుల్ క్రియేట్ చేసిన ప్రతిసారి డేటా టైప్ కావాలి. ఈ డేటా టైప్ అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే ఈ వేరియబుల్కి, అంటే ఈ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఎంత మెమరీ అలొకేట్ చేయాలి, హౌ మచ్ మెమరీ ఈజ్ రిక్వైర్డ్, హౌ మచ్ మెమరీ నీడ్ టు బి అలొకేటెడ్ టు స్టోర్ ద వాల్యూ 23. అంటే ఈ డేటా టైప్కి పర్టికులర్గా ఒక సైజ్ ఉంటుంది, మెమరీ సైజ్. అన్ని బైట్స్ మెమరీ మాత్రమే అలొకేట్ చేస్తుంది. ఓకే. సో వేరియబుల్ అనేది ఐడెంటిటీ, నేమ్ గివెన్ టు మెమరీ లొకేషన్. ఒక మెమరీ లొకేషన్కి మనం ఇచ్చే నేమ్. వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే వాల్యూస్ని, అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి. వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా టైప్? ఎందుకనంటే రైట్, ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఎంత మెమరీ అలొకేట్ చేయాలో చెప్తుంది. సో దానికే మనం డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే.